మీ పేరు? లక్ష్మీదేవి. అమ్మ, మీరు జగన్ గారి పరిపాలన చూసారు, చంద్రబాబు గారి పరిపాలన చూసారు, ఎవరు పరిపాలన నచ్చింది మీకు? మాకు జగనే బాగుంది. ఎందుకు జగన్ కావాలి మీకు? మాకి పింఛన్ ఇస్తున్నాడు, అది 40 ఏళ్ళ డబ్బులు ఇచ్చినాడు, మళ్ళీ చేనులకు డబ్బులు ఇచ్చినాడు. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయమ్మా? బాగా నచ్చింది. వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి? మాకు పింఛని బాగా ఎంత వస్తుంది పింఛని? 3000 వస్తుంది. ఇంతకుముందు ఎంత వచ్చేది? 200 వస్తుంది. ఇప్పుడు పింఛని వాలంటీర్ వచ్చి మీ ఇంటికి ఇస్తారా లేదా సచివాలయానికి వెళ్తారా? వారంటీకి వస్తుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పద్ధతులతో వస్తున్నాయి కదా, దీని గురించి మీరేమంటారు? ఏం చెప్పలేము సార్ వాళ్ళ గురించి. జగన్ గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు. ఏం మాకు వాళ్ళే బాగా జగన్ సీట్ల గురించి అయితే మాకు తెలుసు సార్. మాకు వచ్చినట్టు మాత్రం చెప్తున్నాం. చంద్రబాబు ఎందుకు వద్దనుకుంటారు మీరు? ఏమో ఇంతకుముందు అయితే మాకు చేనుల డబ్బులు సరిగా వాళ్ళలేదు, అందుకని అనుకుంటున్నాం. చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటారంటే జగన్ గారు పెట్టిన ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అయ్యారు అనేసి అంటారు. దీని గురించి మీరు ఏమంటారు? ఏ సోమరిపోతులు ఎవరు పని వాళ్ళు చేసుకుంటుంటారు, వచ్చేటి వస్తుంటాయి అంతే సార్. ఇప్పుడు పెట్టిన నవరత్నాల పథకాలు కాకుండా ఇంకా కొత్తగా ఏమైనా పెడితే బాగుంటాయి అనుకుంటారా మీరు? ఉంటాయి అనుకుంటున్నాం సార్. ఏదో మేము ఆడ బ్రిడ్జి కింద బండి పెట్టుకుని ఇట్లా పని చేసుకుంటున్నాం. ఏమన్నా అట్లా జాబు ఏమన్నా అట్లా ఇస్తే బాగుంటుంది. ఈ హయాంలో మీ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? చెందినట్లేదు. మాకు బ్యాంకులో కూడా డబ్బులు ఇచ్చినారు, పొదుపు వాళ్ళకి రుణమాఫీ చేసినారు. మీ గ్రామం మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? రోడ్లు బాగా చేసినారు. బాగా చేసినారు. డోన్లో కూడా బాగా చేసినారు సార్. మాది పల్లెటూరు, మేము ఇక్కడ వచ్చి బతుకుతున్నాం అంతే. చంద్రబాబు అసలు అభివృద్ధి చేస్తారంటారా మళ్ళీ? ఏమో చెప్పలేము సార్. మీరైతే ఎవరికి అయిపోతారు ఈసారి? ఏమో సార్, ఏం చెప్పలేము. మా పిల్లలే ఇంకా మీరు ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటారు? జగనే మంచిది అనుకుంటున్నారు. అన్న, మీరు చంద్రబాబు గారి పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూసారు, ఎవరో పాలన నచ్చింది మీకు? జగన్ పాలన. ఎందుకు జగన్ పాలన నచ్చింది మీకు? ప్రజలకు మంచిగా. ఇప్పుడు జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. జనాల్లోకి వెళ్తున్నాయంటారా? ఎవరి చేతిలోకి వాళ్ళకి వెళ్తున్నాయి. ఒక దళారి లేడు, ఒకటి ఎవడు లేడు, లక్షణంగా ప్రజలకు చేరుతున్నాయి. ఇంతకు ముందులక చంద్రబాబు గవర్నమెంట్లో మాదిరి గ్రామ కమిటీ నెంబర్లు వాళ్ళు వీళ్ళు ఎవరు లేదు. అన్ని ప్రజలకు చేరుతున్నాయి, నీటికి చేరుతున్నాయి. ఏ కార్యకర్త వానికి దీనికి అనేది లేదు, ఏమీ లేదు. జగన్ బాగా చేరుతున్నాయి. ఇప్పుడున్న నవరత్న పథకాలు మీకు నచ్చిన పథకం ఏంటన్నా? నాకు నచ్చిన రైతు భరోసా నచ్చింది, అమ్మ ఒడి నచ్చింది, డాక్రా మహిళలకు రుణమాఫీ నచ్చింది. బాగా ఇవన్నీ మంచి పథకాలు. ఇప్పుడున్న పథకాలు కాకుండా ఇంకేమైనా పథకాలు కొత్తగా పెడితే బాగుంటుంది అనుకుంటారా మీరు? మేమైతే రైతులు రుణమాఫీ చేయాలని మా కోరిక. అంటే రైతులు చాలా నష్టపోతున్నారు. వానలు లేక పంటలు లేవు, సరిగ్గా పంటలు పండితే గిట్టుబాటు లేదు. కాబట్టి మా ఒపీనియన్ రైతులు రుణమాఫీ చేయాలని కోరిక. చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అన్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన పెట్టినాడు కదా, ఒకరికి ఇచ్చేదానికే ఈ శ్రీలంక అన్నాడు. ఇప్పుడు నలుగురికి ఇస్తానంటున్నాడు. ఇంట్లో ఆ నలుగురికి ఇస్తే ఏమవుతుంది? పాకిస్తాన్ అవుతుందా? ఆయన అయితే శ్రీలంక అన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు నలుగురికి ఇస్తే ఇంట్లో అమ్మఒడి పాకిస్తాన్ అవుతుందా? చెప్పు, కాదు కదా. ఏదైనా కరెక్టే. ప్రజలు సింపుల్గా ఒకరికి ఇస్తున్నాడు, లక్షణంగా ఇస్తున్నాడు. ఇంటర్ చదివే వాళ్ళకి కూడా ఇస్తున్నాడు అమ్మఒడి. ఇంకా తర్వాత విద్యా దీవెన ఉంది. మంచి స్కూళ్ళలో పోతే ఊళ్ళలో ఇంతకుముందు బండల మీద కూర్చోంటారు, మేము నేల మీద కూర్చోంటాం. ముళ్ళు, పాములు, తేళ్ళు అన్ని బరువుతారు. ఈ పొద్దు అట్లా లేదు. మా ఎడ్యుకేషన్ సూపర్గా ఉంది. ఏడజోడి కార్పొరేట్ స్కూళ్ళకి తలదన్ని లెక్క ఉంది. ఇంతకన్నా ఎవరు బాగా చేస్తాడు? ఈ హయాంలో మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా సార్? చెందింది. ఏమేమి చేశారు? సచివాలయాలు, రోడ్లు, హౌసింగ్లు, ఇంకా మహిళలకి డబ్బులు అన్నీ బాగున్నాయి. నీళ్ళు ప్రాబ్లం లేదు. హాస్పిటల్ ఇవి జగన్ గారు ఇచ్చినవి. అద్దాలు కూడా. ఇంతకన్నా ఏం కావాలా? అన్ని ఊర్లోనే. ఇంతకుముందు ఒక కార్డు ఇవ్వాలంటే మండలాఫీస్ పోతే అది వారం అవుతుందో 2 వారాలు అవుతుందో, పని పాటలే. మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళు సంపాదించిన డబ్బులు తీసుకొని పోవాలా, దాన్ని చేపించుకోవాలి. అవన్నీ ఏం లేదు. వాళ్ళు ఇంటికాడకు వచ్చి లక్షణంగా చేస్తున్నారు. ఇంతకన్నా మంచి పరిపాలన ఎక్కడ నాకు తెలిసి అదర్ కంట్రీస్లో కూడా లేదు.
నాకు తెలిసిన ఎడ్యుకేషన్ నాకు చదివిండేది 5వ తరగతి. ఇంతకన్నా అదర్ కంట్రీస్ లో కూడా ఇట్లా సౌకర్యాలతో లేదు. సరే ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నా వైఎస్ఆర్సీపీకి ఈసారి 175 రావాలనే మా కోరిక. మీ పేరు? సూర్యనారాయణ రెడ్డి. బాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? పేదవాళ్ళంతా బాగుపడతారు. పేదల కోసం జగన్మోహన్ రెడ్డి కావాలి. ఎందుకు చంద్రబాబు వద్దు అనుకుంటున్నారు? చంద్రబాబు ఎన్నాడు 14 ఏళ్ళ సీఎం అయినా ఇంతవరకు ఏం చేయలేదు. చాలా మంది చంద్రబాబు వస్తే మాకు మంచిగా ఉంటుంది అంటున్నారు. ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి రావాలి. మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు లబ్ధి పొందారా? మాకు పింఛన్ వస్తుంది. ఈ ఈబీసీ నేస్తం కింద నా భార్యకి డబ్బులు వస్తుంది. ఇంకా ఇంకంటే మాకు ఇంకా ఇల్లు వచ్చింది కానీ అక్కడ కొండ వాళ్ళు ఇచ్చిందని కట్టలేదు. నిలబడి పింఛన్ ఎంత వస్తుంది? 3,000. ఇంతకు ముందు ఎంత వచ్చేది? ఇంతకుముందు మాకు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ పింఛన్ ఓకే, ఆ ప్రభుత్వంలో రాలే. మీరే సచివాలయంకి వెళ్ళి తీసుకుంటారా లేదంటే వాలంటీర్ వాలంటీర్లు వచ్చి వచ్చేస్తున్నాం. మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. మీ ఇంటికి వచ్చి అన్ని అడుగుతున్నారా మంచిగా? మొత్తం అడుగుతున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పత్రులతో వస్తున్నాయి కదా, వాటి వల్ల వైఎస్ఆర్సీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? పెరుగుతాయి. ఇప్పుడు నేను ఎప్పుడు 5 సంవత్సరాలు తెలుగుదేశం జనం వేసింటాను. నాకు లేకుండా బీజేపీకి వచ్చి తెలుగుదేశం వాళ్ళు సహకరించారు కదా వాళ్ళు. దానివల్ల ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు వైఎస్ఆర్సీపీకి? మేము ఇప్పుడు కొద్దిగా ఏమి తగ్గవు, 150 తగ్గవు, 2-3 పెరుగుతాయి అనుకున్నాను. అటు జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, మంచి జరగకపోతే మీరు నాకు ఓటేయద్దు అంటున్నారు. దాని నుంచి ఇప్పుడు నేను చెప్పేది నీకు, నువ్వు మంచిగా చేసింటేనే ఓటేయండి అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు ఆ మాట చెప్పొచ్చు కదా, 14 ఏళ్ళ సీఎం ఉండి ఏది ఇప్పుడు ఈ పథకాలు విడిచిపెట్టు, శాశ్వతమైన పథకం ఒకటి కూడా చేయలే. ఇప్పుడు అందరినివా కాలువ ఉంది, ఏదో వాళ్ళ రాజశేఖర్ చేసిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రిపేర్ కింద చేశారు. రోడ్లు ఈ వెలుగుతులు హాస్పిటల్ ఇంతకుముందు లేదు, 70 ఏళ్ళ నుంచి. ఈ సంవత్సరం 30 పడకల హాస్పిటల్. కుప్పంలో చంద్రబాబు ఓడించగలరంటారు ఈసారి? చంద్రబాబు ఓడిపోతాడు కూడా ఖచ్చితంగా. చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం సార్? ఉండకూడదని, మాకు రాకూడదని చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి రావాలి. కుప్పంలో లోకేష్ గారు పోటీ చేస్తారు కదా, మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? మెజార్టీతో ఓడిపోతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముందు 6 గంటలకే ఓడిపోయింటాడు. 10 గంటల వరకు ఎలక్షన్ జరిగితే 6 గంటలకు ఎత్తిపోయింటాడు. పిఠాపురంలో పోటీ చేస్తారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందా? వంగవీటి రాధా చేస్తుంది. ఆమె కౌంటింగ్ జరిగితే 5:30-8 గంటలకు ఓపెన్ అవుతుంది, 10 గంటలకల్లా వెళ్ళిపోతాడు ఆయన. ఈసారి ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే బాగుంటుంది. షర్మిలా గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? యాదో మన గురించి ఏం లేదు, కాంగ్రెస్ నాశనం చేసి పెట్టింది మనల్ని అంతా. ఈ హైదరాబాద్లో పెట్టి వచ్చినాం మనం, మళ్ళీ దాన్ని వస్తే మనం ఇప్పుడు 1% కూడా లేదు కదా ఇక్కడ కాంగ్రెస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నారు కదా కొత్త ప్లేస్ కి, మారుస్తున్నారు. బలమైన అభ్యర్థి ఉండాలని మార్చినాడు, బాగుండాలని మార్చినాడు. ఇప్పుడు ఆ కొత్త ప్లేస్ లో అభ్యర్థులు గెలుస్తారంటారా? గెలుస్తారు ఖచ్చితంగా. వచ్చిన దానికే మార్చినాడు ఆయన, కరెక్ట్ చేసినాడు. మీరైతే ఎవరికి అయిపోతున్నారు ఈసారి? జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. Please subscribe .news.